పండుగ అయినా పబ్బమైనా ముందుగా దావత్ ఉండాలి మన వాళ్ళకి. అందుట్లో హోలీ పండుగ వచ్చినదంటే ఇక మన వాళ్ళ దావత్లు మామూలుగా ఉండేవి. మీద గుప్పుకున్న రంగులతో పోయి తాళ్లలో కూర్చొని పొద్దెల్ల తీసేటోళ్ళు కొంతమంది, మందు సీసాలు పట్టుకుపోయి మామిడి తోటల పొంటి సిట్టింగ్లు వేసేటోళ్ళు కొంతమంది. అబ్బో మామూలుగా ఉండదు మన వాళ్ళ పర్ఫార్మెన్స్. ఇక 7 దావత్ల సంగతి ఏందో ఒకసారి అరుసుకుని వద్దాం పారి చుట్టూ తిరిగి. పొద్దుగాల కళ్ళు గుడిసెల కాడ పైటీలకేంచి మందు కోట్లల్లా హోలీ పండుగ దావతులు జోరుగైనాయి. ఊళ్ళ పొంటి బావలు బామార్దులు సోపతిగాన్లు ఒకరికొకరు రంగులు పూసుకున్నారు, దావతులు చేసుకున్నారు. పైటీలు 12 దానిక మందు కోట్లు బందుండేటాళ్లకు కళ్ళు గుడిసెల కాడ మకాం వేసారు. ఓ కోడికూర పోగు ఎతకరాను ముగ్గుట్లేసి గోలియా డొప్పలు బట్టి కళ్ళు గుంజుడు ముక్కలు కంకుడు ఫుల్లు దావతులైనవి పోండ్రి ఊళ్ళ పొంటి. ఇదంతా పొదటీలు ముచ్చట. ఇక పైటీలకేంచి మందు కోట్ల మీద పడ్డారు మనోళ్ళు. సందు లేకుండా ముసురుకున్నారు మందు కోట్ల కాడ. తాగుడు మీద యుద్ధం చేసినట్టే చేసిర్రు. ఇక గిళ్ళను చూడలే మంచిగా మామిడి తోటల మకాం వేసిర్రు. పాటేల తోటల పరాకతిగా కూర్చొని సిట్టింగ్ వేసిర్రు. ఓ పెట్టె మందం తెచ్చుకున్నట్టున్నారు చూస్తుంటే. మూతలు తీసిర్రా అంటే ఇక గుంజుడే గుంజుడు పో. ఇటు హోలీ పండుగ గోలిగా ఏడ కూరలకు కూడా బగ్గ గిరాకి పెరిగింది. కిలో కూర పోగెత్తుకొస్తే 800. అయినా ఏం లేదు, ముక్క గంకాల కాబట్టి అంగట్ల కోసేటి ఏడ కూర కొరకు గీ తీరిగబడ్డరు జనాలు. ఇగియాల మనోళ్ళకేం పని ఉండదు. తాళ్ళల్లో తాగేటోళ్ళు తాళ్ళల్లా, మందు కొట్లల్లో తాగేటోళ్ళు మందు కొట్లల్లా, షెట్లల్లో తాగేటోళ్ళు షెట్లల్లా. సుక్క మింగుడు ముక్క గంకుడు. హోలీ పండుగ పేరు మీద దావతులే దావతులు పోండ్రి.